సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందామా. బాబా తన వారిని ఏ విధంగా తన దగ్గరకు తెచ్చుకుంటారు. అలా తెచ్చుకున్న తర్వాత బాబా తన వారి కోసం ఎంతగా ఎదురు చూస్తారు. బాబా ఆ విధంగా తన ఒడికి చేర్చుకున్న తర్వాత బాబా తన వారిని చేసుకున్నారు అన్న కృతజ్ఞతతో ఎట్లాగ జీవించాలి అని అనడానికి మనకు ఒక గొప్ప ఉదాహరణ అమీన్ దాస్ భవానీ మెహతా. వీరు గుజరాత్లో బీవ్పూరి అనే గ్రామంలో ఉండేవారు. వీరు గొప్ప సంపదను కలిగినవారు, గొప్ప విద్వాంసులు, ఎంతో విద్యను అభ్యసించినటువంటి ఎంతో గొప్ప పేరు కలిగిన వారు అమీన్ దాస్ భవానీ మెహతా వంటి వారు సాయి సన్నిధికి ఏ విధంగా చేరుకున్నారు. అమీన్ దాస్ భవానీ మెహతాకు ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. తన ఇంట్లో పెద్ద శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఫోటోని పెట్టుకొని ప్రతిరోజు పూజించేవారు. అలా తనకు 40 సంవత్సరాల వయసులో ఒక వారం రోజులుగా వారు శ్రీకృష్ణుణ్ణి పూజించేటప్పుడు ఆ గ్లాసులో ఒక పకీరు నీడ కనిపించేది. అరే, నేను పూజించేది శ్రీకృష్ణ పరమాత్ముని కదా, కానీ ఈ ఫోటోకు ఉన్న గ్లాసులో ఒక పకీరు నీడ ఏంటి అని దానికోసం మదన పడుతూ ఆలోచిస్తూ ఉంటారు అమీన్ దాస్ భవానీ మెహతా. ఇంకా లాభం లేదు అని వెతకటానికి బయలుదేరుతారు. ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ దర్గాలు ఉంటాయో, ఎక్కడ ముస్లిం పరమాత్ములు ఉంటారో అక్కడ వెళ్ళి వెతకడం మొదలు పెడతారు అమీన్ దాస్. అలా వెతికి చివరికి తెలుసుకుంటారు. తాను వెతికే ఆ పకీరు మారుమూల కుగ్రామమైన షిరిడీలో శిథిలమైన మసీదులో ఉన్నారని తెలుసుకుంటారు. షిరిడీకి ప్రయాణం అవుతారు. బాబాను దర్శించుకుంటారు. ఎక్కడా లేనటువంటి శాంతిని, ఒక మానసిక ఆనందాన్ని, ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు అమీన్ దాస్. ఆ విధంగా షిరిడీకి చేరిన తర్వాత ఎక్కువ కాలం బాబాతో గడపాలని, బాబా సాన్నిధ్యంలో ఉండాలని షిరిడీలో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ఉంటారు. ఈ రోజుల్లో ఉండే వసతులు లేవు. ఆ రోజుల్లో షిరిడీలో గొప్ప సంపద కలిగిన వారు, ఎంతో విద్యను చదివిన వారు, హిందుస్థాన్ సంగీతంలో ఓకల్ మ్యూజిక్లో గొప్ప విద్వాంసుడు అమీన్ దాస్ భవానీ మెహతా. ఎక్కడైనా వారి కచేరీ ఉంది అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సంపన్నులు అందరూ కూడా కచేరీ ఏర్పాట్లను చేసేవారు. అంత పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా బాబాతో ఉండాలని షిరిడీలో ఒక చిన్న గదిలో ఉండేవారు. బాబాను విడవలేక అమీన్ దాస్ మసీదుకు వస్తున్నారు అంటే బాబా ఎంతో సంతోషపడేవారట. చాలా మృదువైన స్వభావం కలిగిన వారు అమీన్ దాస్. ఏ భక్తుడైనా కష్టంలో ఉంటే వెళ్ళి అమీన్ దాసును కలవమని చెప్పేవారు బాబా. అనేక మంది రోగులు తాము ఇంకా భరించలేము ఈ బాధ అని అన్నవారిని కూడా అమీన్ దాస్ దగ్గరకు పంపేవారు. అమీన్ దాస్ తన దగ్గర ఉన్న విద్వాంసు అనే పాండిత్యం ద్వారా వారు కోలుకునేలాగా చేసేవారు. ఏ భక్తుడికి ఏదైనా సహాయం కావాలంటే అమీన్ దాస్ షిరిడీలో ఉంటే ఆయన దగ్గరకు పంపించేవారు. ఎందుకంటే తన భక్తుడి యొక్క గొప్పతనం కోసం ఈ ప్రపంచానికి తెలియాలని తపన పడేవారు బాబా. ఆ రోజుల్లో దాస్గన్ మహారాజు గారు ఎక్కువ మరాఠా, ఉత్తర భారతదేశంలో హిందీ వచ్చిన చోట్ల అన్ని ప్రాంతాల్లోనూ సంకీర్తన చేసేవారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అమీన్ దాస్ బాబా యొక్క గుణగణాలు ఏమిటి, బాబా యొక్క ఆంతర్యం ఏమిటి, బాబాకు ఏది ఇష్టం, ఏది అయిష్టం అనే దాని మీద గుజరాత్లో కవితలు, పాటలు రాసి గుజరాత్ అంతా కూడా ప్రచారం చేయడం మొదలు పెడతారు అమీన్ దాస్. ఆ రోజుల్లో గుజరాత్ దేశంలో చాలా ప్రాంతాలలో బాబా గారి కోసం తెలియజేయటానికి ముఖ్యమైన కారణం అమీన్ దాస్ భవానీ మెహతా.
ఆ రోజుల్లో చాలామంది దీనిని వ్యతిరేకించారు. నువ్వు ఫకీరు పాటలు రాయడం ఏంటి, ప్రచారం చేయడం ఏంటి, నువ్వు శ్రీకృష్ణుని పాటలు పాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది, అలాంటి నువ్వు మన సాంప్రదాయాన్ని వదిలి ఒక ఫకీరు గురించి పాటలు రాయడం ఏంటి అని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఉలి దెబ్బలు తగిలితే శిల శిల్పం కాదు అని అనినట్లు బాబా గారి కోసం మనం ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఎన్నో విమర్శలు వస్తాయి. కానీ అమీన్ దాస్ అవేమీ కూడా పట్టించుకోకుండా మరొక అడుగు ముందుకు వేసి ఒక చిన్న పుస్తకం రాస్తారు. దానికి పేరు పూర్ణ పరబ్రహ్మ అని పేరు పెడతారు. సకల దేవతా స్వరూపం అదే పూర్ణ పరబ్రహ్మ. ఎంతగా బాబాను చేరువైతే అలాంటి పేరు పెట్టగలుగుతారు. బాబా గారి దగ్గర ఎలాంటి దివ్యమైన అనుభూతిని పొంది ఉంటే అమీన్ దాస్ ఇంతగా బాబా గారి సాన్నిధ్యాన్ని పొందారు. ఒకసారి అమీన్ దాస్ బాబాను అడుగుతారు, బాబా, నాకు ఒక చివరి కోరిక, నా చివరి శ్వాస నేను షిరిడీలో వదలాలి అని బాబాను అడుగుతారు. అప్పుడు బాబా చిరునవ్వుతో ఒక మాట చెప్తారు, అమీన్ దాస్, నువ్వు ఎక్కడైతే నీ శ్వాసను వదులుతావో అక్కడ నేను ఉంటాను అని చెప్తారు. బాబాగారు మహాసమాధి చెందిన తర్వాత ముంబైకి షిఫ్ట్ అవుతారు. అక్కడ వ్యాపారం ప్రారంభిస్తారు. మళ్ళీ 1950వ సంవత్సరంలో దాస్గన్ మహారాజు గారు షిరిడీ సంస్థానంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రస్ట్ సభ్యుడిగా ఉండాలని మళ్ళీ కబురు పెడతారు అమీన్ దాస్ భవానీ మెహతాకు. మళ్ళీ షిరిడీకి వచ్చి నివసిస్తారు అమీన్ దాస్ భవానీ మెహతా. భక్తుడు అడిగిన దానికి కంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు బాబా. అమీన్ దాస్ ఏమడిగారు, బాబా నా చివరి శ్వాస షిరిడీలో వదలాలని అడిగారు కదా, అలాగే తన చివరి శ్వాస షిరిడీలోనే వదిలారు. అంతేకాకుండా బాబాగారు ఏమన్నారు, నువ్వు చివరి శ్వాస ఎక్కడైతే వదులుతావో అక్కడ నేను ఖచ్చితంగా ఉంటానని అన్నారు కదా. అలాగే తన చివరి శ్వాస షిరిడీలోనే వదిలిన తర్వాత వారి కోరిక తీర్చిన తర్వాత బాబా అంతేకాదు అమీన్ దాస్ భవానీ మెహతా సమాధి కూడా బాబాగారు సమాధి దగ్గరగానే ఉంచుకున్నారు. మనం షిరిడీకి వెళ్తే బాబాగారి సమాధి మందిరానికి వెళ్ళి మనం బాబాను దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత తాత్యా పాటేల్ సమాధి, నానావళి సమాధి, అబ్దుల్ సమాధులు ఉంటాయి కదా, అక్కడే అమీన్ దాస్ భవానీ మెహతా గారి సమాధి కూడా ఉంది. అంత అదృష్టాన్ని పొందారు అమీన్ దాస్ భవానీ మెహతా. బాబాకు అంకిత భక్తుడిగా ఉంటే బాబా ఏ విధంగా తన బిడ్డకు ప్రసాదిస్తారు అని అనడానికి మనకి ఒక గొప్ప ఉదాహరణ అమీన్ దాస్ భవానీ మెహతా. ఇది అమీన్ దాస్ భవానీ మెహతా గారి కోసం మనం మరొకసారి మరో సాయి భక్తుడి కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.